కదా ఫైన్ చూడండి. ఓకే, రికార్డ్ ఉంది, ఫైన్ చూడండి. సిలబస్ కాపీ మెయింటైన్ చేయండి. స్క్రీన్ షేర్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మెయింటైన్ చేయండి. ఏమేమి టాపిక్స్ చెప్పాము, ఏమేమి చెప్పలేదు అవన్నీ కూడా ఒకళ్ళు మెయింటైన్ చేయండి. ఓకే, సిలబస్ కాపీ ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి. సరే, నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను. 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి. సో ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది అనుకుంటారు మేజర్ గా హనా వేరు, ఈసీసీ వేరు అనుకుంటారండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి ఈసీసీ వెర్షన్ కి S4 హనా సింపుల్ ఫైనాన్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈసీసీ వెర్షన్ లో నేర్చుకుంటే ఎస్ఏపి అనేది డిఫరెంట్ గా ఉంటుంది, హనాలో నేర్చుకుంటే ఈసీసీ డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. ఎందుకంటే నేమ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఈసీసీ మీరు నేర్చుకుంటే హనా కూడా వచ్చేస్తుంది. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. 90 to 95% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేయడం అనేది ఆఫ్టర్ ఆల్. ఈసీసీ వేరు, హనా వేరు కాదు, బోత్ ఆర్ సేమ్. 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయండి. ఒక 5% ఆర్ మాక్సిమం 10% వరకు మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయండి. మన దగ్గర చాలా మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈసీసీలోనే ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే చాలా మంది జాబ్స్ కొట్టారు, హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా కొట్టారు. సో ఈసీసీ వేరు, హనా వేరు అని మాత్రం అనుకోకండి. ఈసీసీ హనా బోత్ ఆర్ సేమ్, కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఈసీసీ ప్లస్ హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటాయి, పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండవండి. అంటే ఒక 90% ఈసీసీ అండ్ S4 హనా సేమ్ ఒకేలా ఉంటాయి. కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి, కొన్ని చేంజెస్. సో ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి, బోత్ ఆర్ సేమ్. కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఈసీసీకి హనాకి కొన్ని చేంజెస్ ఉన్నాయి. కాకపోతే హనా అంటే అసలు ఏంటి? యాక్చువల్గా దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఏమంటారు దీన్ని? హనాని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఇప్పుడు ఈసీసీకి ఏంటంటే 2028 వరకే మనకి టైం ఉంది. 2028 తర్వాత ఈసీసీ వెర్షన్ ఉండదు, ఎస్ఏపి వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. 2028 తర్వాత నుండి ఈసీసీ వెర్షన్ కి సపోర్ట్ ఉండదు. S4 హనాకి మూవ్ అవ్వమంటున్నారు కాబట్టి మూవ్ అవుతున్నారు తప్ప ఇప్పటికీ కూడా ఈసీసీ అనేది ఎవర్ గ్రీన్. అంటే హనా ఓన్లీ ఫర్ ఇంప్లిమెంట్, కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా లాంచ్ అయితే కనుక హనా వస్తుంది. ఈసీసీ సపోర్టింగ్ ఇంకా చాలా రోజులు ఉంటుంది, 3 to 4 years వరకు ఉంటుంది అనమాట. బట్ ఈసీసీ నేర్చుకుంటే మీకు హనా కూడా 90% వచ్చేస్తుందండి. పెద్దగా డిఫరెన్సెస్ అనేవి లేవు, బట్ కొన్ని మాత్రం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో హనాని ఏమంటారు? దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హనాని ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు హనాని. ఎస్ఏపి వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఏపి వాళ్ళు ఏమేమి ఉన్నాయి? చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈఆర్పి ప్రొడక్ట్స్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ప్రొడక్ట్స్, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మారుతి సుజుకి కంపెనీ చూస్తే, మారుతి సుజుకిలో ఏమేమి ఉంటాయి? స్విఫ్ట్ అనే ఒక కార్, ఒక మోడల్ ఉంటుంది. డిజైర్ అని ఒక కార్ ఉంటుంది. తర్వాత బ్రీజా అని ఒక కార్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకే కంపెనీలో. అలాగే ఎస్ఏపిలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్ అయితే S4 హనా అనేది ఒక ప్రోడక్ట్. బట్ బోత్ ఆర్ సేమ్, 90% ఒకేలా ఉంటాయి అన్నమాట. కొంతమంది హనా డిఫరెంట్ గా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఈసీసీ ఎలా ఉంటుందో హనా కూడా మాక్సిమం మీకు అలానే ఉంటుంది, కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. ఈసీసీకి హనాకి కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఎస్ఏపి వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఎస్ఏపి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి షీట్.
చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఎస్ఏపిలో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి ప్రోడక్ట్. తర్వాత సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఈసీసీ వెర్షన్ లో ఏం వాడుతున్నాము? ఎస్ఏపిలో ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఈఆర్పినే. ఈసీసీ 6.0 వెర్షన్ వాడుతున్నాం. అలాగే రీసెంట్ గా ఏం చేశారంటే మనకి S4 హనా అనేది రిలీజ్ చేశారు ఎస్ఏపిలో. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, S4 హనా అనేది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. S4 హనా అనేది లాంచ్ చేశారు. S4 హనా ఏమంటారు? దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఈసీసీ వెర్షన్ అనేది ఒక ప్రోడక్ట్ అయితే S4 హనా ఈసీసీ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. 90% ఒకేలా ఉంటుందండి. మరి హనా ఉపయోగించడం వల్ల అసలు మెయిన్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఏంటి? మేజర్ గా స్పీడ్. ఈసీసీతో కంపారిజన్ చేసుకుంటే S4 హనా అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. డేటాను ఎక్స్పోర్ట్ చేయడం అవ్వచ్చు, మైగ్రేషన్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో S4 హనా అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. డెమో సర్వర్ చాలా స్లో ఉంటుందండి. లో యూజ్ చేసే సర్వర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్. అలాగే S4 హనా అనేది వన్ కైండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఈసీసీ ప్లేస్ లో ఈసీసీ వెర్షన్ ఏదైతే 6.0 వెర్షన్ ఉపయోగిస్తున్నామో ఆ ప్లేస్ లో S4 హనాని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రోగ్రామింగ్ లెవెల్, ఇప్పుడు అబాపర్ ఉన్నారు అనుకోండి, అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో చాలా చేంజెస్ ఉన్నాయి S4 హనాలో. బట్ కన్సల్టెంట్ లెవెల్లో మాత్రం 90% యాజ్ ఇట్ గా ఉంటుంది. మీరు ఈసీసీలో నేర్చుకుంటే S4 హనా కూడా 90% నేర్చుకున్నట్లే. ఈసీసీలో కాన్ఫిగరేషన్స్ చేస్తే S4 హనాలో కూడా చేసేస్తారు. 1 or 2 టాపిక్స్ తప్ప మిగిలినవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఒక 5 to 10 టాపిక్స్ అనుకుందాం, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ గా ఉంటాయి. పెద్దగా చేంజెస్ అనేవి లేవన్నమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ చూడండి. సో ఇంకొక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఎవరు మ్యూట్ చేస్తున్నారు నన్ను? సౌండ్స్ వస్తాయండి ఇక్కడ. మెసేజ్ చేయకండి సార్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఎవరైనా. చూడండి, 30% వరకు మనకి సాఫ్ట్వేర్ బయింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది S4 హనా అనేది. ఎందువల్ల అంటే ఈసీసీ బిల్ట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫీచర్స్. S4 హనా అంటే ఏంటి? సింపుల్ ఫైనాన్స్ అంటారు. S4 హనా సింపుల్ ఫైనాన్స్. సింప్లిఫై చేశారు ఇక్కడ సాఫ్ట్వేర్ ని. ఏం చేశారు ఇక్కడ? సింప్లిఫై చేశారు. అందువల్ల తక్కువ కాస్ట్ వస్తుంది. తర్వాత 15% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్ అన్నాడు. హార్డ్వేర్ కూడా, హార్డ్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ లోనే ఈసీసీ వెర్షన్ అయితే లాగన్ అవుతుంది. S4 హనా అనుకోండి, మనకి ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఒక మొబైల్ ద్వారా లేదంటే ఒక ట్యాబ్ ద్వారా కూడా వర్క్ చేయొచ్చు. ట్యాబ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర యాపిల్ కంపెనీ ట్యాబ్ ఏదన్నా ఉంది, సో అక్కడ ఒక ఐకాన్స్, యాక్చువల్గా మనకి మొబైల్లో మనం ఏం చేస్తాము, యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. సేమ్ అలాగే ఫ్యూరీ యాప్స్ ఉంటాయి, ఫ్యూరీ యాప్స్ అంటారు. ఈసీసీలో కూడా ఉన్నాయి ఫ్యూరీ యాప్స్, బట్ అవి యూజ్ చేయట్లేదు. ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అంటే ల్యాప్టాప్ అవసరం లేదు,
ఓన్లీ ఫ్రీ యాప్స్ ద్వారా అంటే మొబైల్స్ ద్వారా కూడా చేసేయచ్చు అట్లా అనమాట. తర్వాత మ్యాన్ పవర్ ఈసీసీలో వచ్చిన ఎర్రర్స్ S4 HANAలో రాకపోవచ్చు, రావు, చాలా తక్కువ ఎర్రర్స్ వస్తాయి. అందువల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, రోబోటిక్ టెక్నాలజీ ఇటువంటివి వస్తే చాలా మంది జాబ్స్ అనేవి పోతున్నాయి అంటుంటారు. అట్లాగే ఎస్ఏపీలో కూడా ఏంటంటే మ్యాన్ పవర్ కూడా ఎక్కువ. ఇప్పుడు S4 HANA వస్తే ఏమవుతుంది, మ్యాన్ పవర్ అంత అవసరం లేదు. కానీ మీరు డోంట్ వరీ, మీరు అనుకుంటారు ఇప్పుడు HANA వచ్చేస్తే జాబ్స్ రావని, వస్తాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ ఎస్ఏపీకి మైగ్రేట్ అవుతున్నాయి కాబట్టి. మ్యాన్ పవర్ కంపెనీస్ తక్కువ యూజ్ చేసుకున్నా ఎస్ఏపీ సాఫ్ట్వేర్ యూజ్ చేసే కంపెనీస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల జాబ్స్ కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. 25% మ్యాన్ పవర్ కూడా కంపెనీకి సేవ్ అవుతుంది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుందండి, 20% సేవింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఎందువల్ల, ఇప్పుడు ఎర్రర్స్ రాలేదనుకోండి, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అది సో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి ఈసీసీకి S4 HANAకి, S4 HANA సింప్లిఫై చేశారు. అలాగే మనకి ఇక్కడ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఫాస్ట్ గా పనికొస్తుంది. ఈసీసీలో ఏదైనా ఒక డేటా ఉందనుకోండి, ఎక్స్పోర్ట్ చేయాలి, మనం SE69 ట్రాన్సాక్షన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎక్స్పోర్ట్ కి ఈసీసీలో చాలా టైం తీసుకోవచ్చు. మన దగ్గర డెమో సర్వర్స్ కాబట్టి తక్కువ డేటా ఉంటుంది కాబట్టి మనకు వెంటనే అయిపోతుంది. ప్రాజెక్ట్స్ లో లాక్స్ లో ఉంటుంది, చాలా టైం పడుతుంది. సో అదే ప్రాబ్లం అనేది S4 HANAలో ఉండదు, చాలా స్పీడ్ గా అంతా జరిగిపోద్ది అనమాట. ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి, వన్ మోర్ ఇమేజ్. సో మేజర్ గా S4 HANAలో అడ్వాంటేజ్ ఏంటి, దీన్ని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు S4 HANAని. డేటాని ప్రాసెస్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఏం గుర్తుపెట్టుకోవాలి అవే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాండింగ్ అనమాట, 500x ఫాస్టర్ స్పీడ్ డేటా రెస్పాండింగ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఏదైనా ఇచ్చారనుకోండి, కమాండింగ్ ఫీల్డ్ లో మీరు ఏదైనా టీ కోడ్ ఇచ్చారు, చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. అంటే మీకు డాక్యుమెంట్ లోడ్ అవుతున్నట్టు కాకుండా ఫాస్ట్ గా డేటా అనేది రెస్పాండ్ అవుతుంది అనమాట. 200x ఫాస్టర్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. ఇప్పుడు SE69 ట్రాన్సాక్షన్ కోడ్ లో డేటా ఎక్స్పోర్ట్ పెడితే ఈసీసీలో 5 hours తీసుకుంటే S4 HANAలో ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. డేటా ప్రాసెసింగ్, ఫస్ట్ లో డేటా ప్రాసెసింగ్ కదా. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ LSMW LTMC టూల్స్ ఏమైనా ఉపయోగిస్తున్నాం అంటే డేటా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలో డంప్ చేస్తున్నాం, అది కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది అనమాట. రెస్పాండింగ్, కమాండింగ్, ఇప్పుడు ఏదన్నా టీ కోడ్ ఇచ్చాం కమాండింగ్ ఫీల్డ్ లో, ఫాస్ట్ గా రెస్పాండ్, మనకి డాక్యుమెంట్ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఎనాలిసిస్ అనమాట, 1 year టు అనదర్ ఇయర్ డేటాని మనం ఎనాలిసిస్ చేస్తాం, ఇయర్ టు ఇయర్ కంపారిజన్ చేస్తాం. అటువంటిప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. మేజర్ గా S4 HANA అంటే అడ్వాంటేజెస్ ఏంటి, మేజర్ గా మనకి స్పీడ్, మేజర్ గా స్పీడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఈసీసీ ఎలా ఉంటుందో S4 HANA కూడా 90% సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఈసీసీ కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళకి S4 HANA కాన్ఫిగరేషన్ చేయడం అనేది డెడ్ ఈజీ, గుర్తుపెట్టుకోండి, డెడ్ ఈజీగా ఉంటుంది అనమాట. S4 HANA కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక షీట్ ఇస్తున్నాను, ఇది మొత్తం చదవండి. సో S4 HANA అంటే అసలు ఏంటి, S4 HANA అంటే అసలు మీనింగ్ ఏంటో చూడండి. S4 HANA అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే దీన్ని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. S4 HANA అంటే మీనింగ్ ఏంటి, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్, యాజ్ వెల్ యాజ్ దీన్ని ఏమంటారు, హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఈఆర్పి ప్రోడక్ట్ అనే లెటర్ యూజ్ చేయలేదు ఇక్కడ. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు మేజర్ గా S4 HANA. సో ఈ షీట్ మొత్తం చదవండి. తర్వాత ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు మీకు, వాట్ ఇట్ మీన్ బై S4 HANA
హనా అంటే ఏంటి అనేది అడగచ్చు. ఇది ఒకసారి చదవండి. తర్వాత మేజర్ గా మిమ్మల్ని అడిగి మ్యాండేటరీ క్వశ్చన్ ఏంటి, ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా, దిస్ ఇస్ ద మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏమున్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. పాయింట్స్ అన్ని మీరు మ్యాండేటరీగా నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా ఈసీసీ కన్నా హనా అనేది థౌజండ్స్ ఆఫ్ ది టైమ్స్, అంటే కొన్ని వందల వేల రెట్లు హై స్పీడ్ గా పనిచేస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఈసీసీకి హనాకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే స్పీడ్. చేంజెస్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్ కన్సల్టెంట్ లెవెల్లో లేవు, ఫంక్షనల్ కన్సల్టెంట్ లెవెల్లో లేవు. ఏ లెవెల్లో ఉన్నాయి, అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది, రోస్ గా స్టోర్ అవుతుంది, రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనాలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది, S4 హనాలో కాలమ్స్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. అది మేజర్ డిఫరెన్సెస్. ఓకేనా? SAP సర్వర్ ఓపెన్ చేయండి ఒకసారి. ఈసీసీ వేరు, S4 హనా వేరు అనుకోకండి. 90% బోత్ ఆర్ సేమ్. ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ అసలు కౌంటబుల్ కూడా కాదు, మీరు చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మనం SAP లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. S4 హనా ఎలా ఓపెన్ చేస్తాము, పిడిఎఫ్స్ ద్వారా ఓపెన్ చేస్తాం. రిమోట్ డెస్క్టాప్ అంటారు. అది కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. S4 హనా సర్వర్ ఓపెన్ చేయటం అనేది కొంచెం లిటిల్ బిట్, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ పైన టాప్ లో చూడండి, సిస్టమ్స్ లోకి వెళ్ళండి. పైన మెనూ బార్ లో సిస్టమ్స్ ఉంది చూడండి, సిస్టమ్ SYSTM సిస్టమ్. స్టేటస్ లోకి వెళ్ళండి, సిస్టమ్ లోకి వెళ్ళండి. మెనూలోనే సిస్టమ్స్ రైట్ సైడ్ ఉంది చూడండి, లాస్ట్ లో స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, లాస్ట్ నుండి రైట్ సైడ్, లాస్ట్ నుండి 1 2 3 4 ఫిఫ్త్ వన్ చూపించండి. డేటాబేస్ డేటా అన్నాడు, డేటాబేస్ సిస్టమ్ అన్నాడు. ఏముంది, వరాకిల్ ఉంది చూడండి. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ ఏంటో చూడండి, ఇంపార్టెంట్ ఇది. సో ఈసీసీలో డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు, మన డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటాబేస్ వరాకిల్ కనిపిస్తుందా, కర్సర్ నుంచి అక్కడ చూడండి, కర్సర్ ఉంది. వరాకిల్ ఈసీసీ డేటాబేస్ అంతా అదర్స్ డేటాబేస్, వేరే వాళ్ళ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యాం. వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు, వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కొన్ని సర్వర్స్ లో MSSQL అని కూడా ఉంటుంది. అంటే ఈసీసీలో డేటాబేస్ మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఎవరికి ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే సర్వర్స్ ఈ డేటా, మీరు చేసే కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఈ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరు, వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు, లేదంటే అదర్స్ డేటాబేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వరాకిల్ అని ఉండొచ్చు, లేదంటే MSSQL అని ఉంటుంది. ఇట్లాంటి డేటాబేసెస్ ని వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈసీసీ అంతా కూడా. అదే S4 హనా అనుకోండి, హనా డేటాబేస్ ఉంటుంది. S4 హనా అయితే కనుక హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేదు. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ మేజర్ గా ఏంటంటే ఈ డేటాబేస్ అనేది మెయింటైన్ చేయటం. ఈసీసీలో డేటాబేస్ మెయింటెనెన్స్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు కానీ, లేదంటే MSSQL వాళ్ళు కానీ, లేదంటే వేరే వాళ్ళు ఎవరో మెయింటైన్ చేస్తున్నారు ఈసీసీలో. S4 హనా అయితే కనుక హనా డేటాబేస్ ఉంటుంది. మీరు S4 హనా సర్వర్ ఓపెన్ చేసి సేమ్ సిస్టమ్స్ లోకి వెళ్ళి స్టేటస్ లోకి వెళ్తే
డేటాబేస్ సిస్టమ్ ఎవరిది ఉంటుంది? హనా డేటాబేస్ ఉంటుంది. హనా డేటాబేస్. అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఈసీసీ డేటాబేస్ అంతా మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యాము. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్. అంటే మనం ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఓన్ గా డేటాబేస్ ని మెయింటైన్ చేస్తాం. హనా డేటాబేస్ అని ఉంటుంది. క్లియర్ అయ్యే పాయింట్? క్లియరా కదా? క్లియర్ సార్. గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ ఈసీసీ అంతా కూడా ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటంటే ఈసీసీలో డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది, S4 హనాలో కాలమ్స్ గా రీడ్ అవుతుందని చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళ పైన డిపెండ్ అయ్యాము. డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళ అండర్ లో ఉంటది, లేదంటే అదర్స్ డేటాబేస్ అని చెప్పాలి. అదే S4 హనా సర్వర్ అనుకోండి, ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు. ఎస్ఏపి వాళ్ళే ఓన్ గా డేటాబేస్ ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? హనా డేటాబేస్ అంటారు. సో ఈ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మినిమం మ్యాండేటరీగా క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఓకే, తర్వాత చూడండి, నేను ఒక షీట్ ఇస్తున్నాను. ఈ షీట్ లో ఉన్నవన్నీ చదవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మ్యాండేటరీ క్వశ్చన్. చాట్ బాక్స్ లో ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. నేను మీకు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నానో ఆ నోట్స్ నుండే 90% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. చూడండి, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? సో ఫస్ట్ చూడండి, ఈసీసీ లో ఇంప్లిమెంటేషన్ లో ఏం వాడతాము? ఇన్ ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ASAP మెథడాలజీ. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఈసీసీ లో ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ వాడతాము? ASAP మెథడాలజీ వాడతాం. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ వాడతాము? ASAP మెథడాలజీ. S4 హనా అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఫస్ట్ 2 పాయింట్స్ చేయండి. ఈసీసీ అయితే ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లో ఏ మెథడాలజీ ఫాలో అయ్యాం మనం? ASAP మెథడాలజీ. ఫస్ట్ 2 పాయింట్స్ సెలెక్ట్ చేయండి. ఈసీసీ అయితే ఇంప్లిమెంటేషన్ లో ASAP మెథడాలజీ వాడాం. ASAP మెథడాలజీ. వీటిలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ వాడాం. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇంప్లిమెంటేషన్ లో డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఈసీసీకి హనాకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ చూడండి. హనా డేటాబేస్ ఏంటి? ఇంకో చూడండి, సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ 2 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్ సెకండ్ లైన్ లో 2 ని చూడండి. సెకండ్, హనా డేటాబేస్ ఏంటి? హనాలో డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? హనా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఓన్ డేటాబేస్. దీన్ని ఏమంటారు? హనా డేటాబేస్ అంటారు. ఈసీసీ డేటాబేస్ అనేది ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీలో డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు ఈసీసీ సర్వర్ ఉపయోగిస్తున్నాం మనం. డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈసీసీలో ఒరాకిల్. ఈసీసీలో ఒరాకిల్ వాళ్ళు ఉపయోగిస్తారు. డేటాబేస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? లేయర్స్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. సో హనా డేటాబేస్ అంతా కూడా మన వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు హనాకి. ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్, ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒరాకిల్ డేటాబేస్. ఇది డిఫరెన్సెస్ ఈసీసీకి హనాకి. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్ళండి. చూడండి, థర్డ్ పాయింట్ చూడండి. ఈసీసీ డేటా సెలెక్ట్ చేయండి. థర్డ్ పాయింట్, ఈసీసీ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది. SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాం. TSEC టేబుల్, T001, BKPF టేబుల్ అని నేమ్స్ ఇచ్చాం. గుర్తుందా? SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము టేబుల్ నేమ్స్ ఇచ్చాం. మీకు నేను థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయని చెప్పాను. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో
ఓన్లీ ఏసీ డొకా టేబుల్ ఒక్కటే ఉంటది. ఆ ఒక్క టేబుల్ తోనే మీరు డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. మేజర్ డిఫరెన్స్, దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA. ఈసీసీ థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. SC69 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసాం మనం ప్రీవియస్ క్లాసెస్ లో. అక్కడ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ డేటాకి సంబంధించిన రిలేటెడ్ టేబుల్ నేమ్ అనేది ఇది ఇవ్వాలి. సో అన్ని టేబుల్స్ అనేవి మనం గుర్తు పెట్టుకోలేం కాబట్టి S/4HANAలో ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏసీ డొకా టేబుల్ అంటే ఒక్క టేబుల్, ఏసీ డొకా టేబుల్, దీన్ని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈ ఏసీ డొకా టేబుల్ ద్వారా మనము ఆల్ టైప్ ఆఫ్ డేటాని కంపెనీ కోడ్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ కొంచెం డౌన్ కండి, డౌన్ రండి. ఫోర్త్ వన్ మొత్తం కనిపించాలి. చూడండి, వెయిట్ వెయిట్. ఫోర్త్ వన్ సెలెక్ట్ చేయని చెప్తాను చూడండి. ఫోర్త్ వన్ ఆ లైన్ అక్కడ నుండి చూడండి లాస్ట్ బీపీ వరకు, ఇది మొత్తం ఒకటే పాయింట్. బీపీ అని ఉంది కదా, 4 మొత్తం. అది వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, ఈసీసీలో వెండర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ మనం ఇంకా వెండర్స్ కి వెళ్ళలేదు, కస్టమర్స్ క్రియేషన్ కూడా వెళ్ళలేదు. చూడండి, ఈసీసీలో వెండర్ క్రియేట్ చేస్తాం. టీ కోడ్స్ ఏమి ఉపయోగిస్తాము? XK01, FK01 వెండర్ క్రియేషన్ కి, FK01, XK01. వెండర్ చేంజ్ XK02, FK02 ఉపయోగిస్తాం. వెండర్ డిస్ప్లే XK03, FK03 ఉపయోగిస్తాం. వెండర్ కి వెండర్ క్రియేట్ చేయాలన్నా, వెండర్ చేంజ్ చేయాలన్నా, వెండర్ డిస్ప్లే అన్నా ఇన్ని రకాల టీ కోడ్స్ ఉపయోగిస్తాం. అంటే టోటల్ గా 6 టీ కోడ్స్ ఉన్నాయి. తర్వాత కస్టమర్ క్రియేషన్ FD01, XD01, కస్టమర్ చేంజ్ XD02, తర్వాత కస్టమర్ డిస్ప్లే XD03. ఇలా చాలా టీ కోడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కస్టమర్ కి సంబంధించినవి, కస్టమర్ డిస్ప్లే కి సంబంధించినవి, కస్టమర్ చేంజెస్ కి, వెండర్ డిస్ప్లే, వెండర్ చేంజెస్ కి టోటల్ గా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక టోటల్ 6 కదా, 6 ఉన్నాయి కదా, వెయిట్ ఆల్మోస్ట్ ఒక 12 టీ కోడ్స్ ఉన్నాయి. 6 కదా, 12 టోటల్ గా 12 టీ కోడ్స్ ఉంటాయి. ఈ 12 టీ కోడ్స్ కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. XK01, FK01, XK02, FK02 ఇవన్నీ యూజ్ చేయకుండా S/4HANAలో బీపీ చూసే లాస్ట్ లో ఉంది, లాస్ట్ లైన్ బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ 12 టీ కోడ్స్ ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీరు ఆ టీ కోడ్స్ ఉపయోగించినా కూడా ఆటోమేటిక్ గా, ఈసీసీ టీ కోడ్ ఉపయోగించినా కూడా S/4HANAలో మనం ఏమైతే కొత్తగా బీపీ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఆ బీపీకి డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. మీరు వెండర్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ క్రియేట్ చేయాలన్నా, వెండర్ చేంజ్ చేయాలన్నా, వెండర్ డిస్ప్లేలోకి వెళ్ళాలన్నా, కస్టమర్ క్రియేట్ చేయాలనుకున్నా, కస్టమర్ చేంజెస్ చేయాలనుకున్నా ఓన్లీ ఒకటి కోడ్ బీపీ తోటి చేయొచ్చు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్, బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. ఈసీసీ వెర్షన్ లో చాలా టీ కోడ్స్ ఉన్నాయి. XK01, FK01, XK02, FK02, XD02, XD03 ఇలా చాలా టీ కోడ్స్ ఉన్నాయి. సో ఈ టీ కోడ్స్ అన్ని కూడా S/4HANAలో రిమూవ్ చేసేసి బీపీ, బిజినెస్ పార్ట్నర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. బిజినెస్ పార్ట్నర్, వెండర్ ని, కస్టమర్ ని బీపీ అంటారు. S/4HANAలో బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఈసీసీలో అయినా S/4HANAలో అయినా బీపీ, బిజినెస్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డిఫరెన్సెస్. చాలా సింపుల్. బీపీ క్రియేట్ చేయడం చాలా సింపుల్, డెడ్ ఈజీ, 5 minutes లో చేసేయచ్చు. క్లియరా? అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? టీ కోడ్స్ యూజ్ చేసే బదులు బీపీని ఇంట్రడ్యూస్ చేస్తారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్. 12 టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ ఒకే టీ కోడ్ తోటి ఆ 12 టీ కోడ్స్ లో మీరు ఏమైతే చేస్తారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయొచ్చు. అందువల్ల దీన్ని S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. మనం ఏమైతే యూజ్ చేయమో లేదంటే బర్డెన్ గా ఉన్నటువంటివన్నీ రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. దట్ ఈస్ ద రీజన్ S/4HANA ని S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. అర్థమైందా లేదా? క్లియరా?
క్లియరా కదా? క్లియర్ సార్. ఇదంతా చదవాలండి. మీకు యాక్చువల్గా ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీకు తెలియదు, చాలా టైం పడుతుంది, 6 months టైం పడుతుంది. బట్ నేనంతా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. నేను ఇక్కడ 20 పాయింట్స్ చెప్తున్నాను. అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మీకు యూస్ఫుల్ అవుతుంది. 20 పాయింట్స్, ఒక 5 పాయింట్స్ అన్నా మీరు గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఈసీసీలో చూడండి. ఈసీసీ నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చేస్తాం మనం? ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీకి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. మీ కంపెనీ కోడ్కి ఒక 10 బ్యాంక్, మీ కంపెనీలో ఒక బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, మ్యాండేటరీ కదా. మీ కంపెనీకి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. హౌస్ బ్యాంక్ అంటే హౌస్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మనం స్టోర్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ అంటారు. హౌస్ బ్యాంక్స్ అంటారు. సో ఈసీసీలో ఎక్కడ స్టోర్ చేస్తాం? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ అంటారు. వాట్ ఇన్ మీన్ బై GUI ఫంక్షనాలిటీ? GUI ఫంక్షనాలిటీ అంటే ఏం లేదు, మీరు లాగాన్ ప్యాడ్ ఉంది కదా, SAP లాగాన్ ప్యాడ్ ఉంది, అక్కడ సేవ్ చేస్తాం. అంటే సర్వర్ లో స్టోర్ అవుతుంది అనుకుందాం. ఈసీసీ హౌస్ బ్యాంక్ we created on GUI ఫంక్షనాలిటీ. GUI ఫంక్షనాలిటీ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గుర్తుపెట్టుకోండి, GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. లేదంటే SAP లాగాన్ ప్యాడ్ లో మనము హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేస్తాం. S/4HANA అలా కాదండి. S/4HANA హౌస్ బ్యాంక్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అనేవి 15 minutes లో చేసేయచ్చు. ఫ్యూరీ యాప్స్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్ గా డైవర్ట్ అవుతుంది. మనం ఏదైతే హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకోండి, ఫ్యూరీ యాప్స్ కి డైవర్ట్ అవుతుంది. ఒక 2 days బ్యాక్ నేను రిలీజ్ చేశాను వీడియో, చూడండి. ఫ్యూరీ యాప్స్ హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈసీసీ అయితే కనుక GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. S/4HANA సర్వర్ అయితే కనుక ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. అర్థమైందా? సార్ ఈసీసీ వెర్షన్ హౌస్ బ్యాంక్ క్రియేషన్ GUI ఫంక్షనాలిటీలో చేస్తాం. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S/4HANA లో ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసీసీలో డేటాని మైగ్రేట్ చేయాలి. ఈసీసీ వెర్షన్ 6 పాయింట్ చూడండి. 6 పాయింట్ డౌన్ కి రండి. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది. వీళ్ళు మాన్యువల్ క్రియేషన్ ఏమి ఉండదు, అంటే మాక్సిమం ఉండదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మీరు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. సో ఈసీసీలో మనము GL అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేయాలంటే మనం మాన్యువల్ గా చేస్తున్నాం. కానీ ప్రాజెక్ట్స్ లో మాస్టర్ డేటా టీమ్ ఉంటుంది. వీళ్ళు ఎలా చేస్తారు? ఒక 3000 GL అకౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డంప్ చేయడానికి ఈసీసీలో LSMW అనేది ఉపయోగిస్తారు. LSMW అనేది ఒక టూల్ ఉపయోగిస్తారు. LSMW. ఈసీసీలో డేటా మైగ్రేషన్ ఎలా చేస్తాము? డేటా మాస్టర్ డేటాని ఎలా, ఇప్పుడు GL మాస్టర్ డేటా ఉంది ఎగ్జాంపుల్, ఎలా డంప్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ LSMW. నేను చెప్తాను, వీడియో ఇస్తాను మీకు, చాలా సింపుల్, చేయొచ్చు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఈసీసీ వెర్షన్ లో LSMW ఉపయోగిస్తాం డేటా మైగ్రేషన్ చేయడానికి. డేటా అంటే ఎగ్జాంపుల్ నాన్ SAP లో ఉన్నటువంటి డేటాని SAP లోకి మూవ్ చేయడానికి. LSMW అనేది ఒక టీ కోడ్ అండి. LSMW అనేది ఒక టీ కోడ్. విత్ హెల్ప్ ఆఫ్ LSMW we can migrate the data from non-SAP system to SAP system in ECC version. Non-SAP లో ఉన్నటువంటి డేటా, ఐ మీన్ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా, ఇదంతా కూడా SAP లోకి మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేస్తాము? LSMW ఉపయోగిస్తాం ఈసీసీలో. S/4HANA అయితే LTMC ని ఉపయోగిస్తాం. కిందకి విత్ హెల్ప్ ఆఫ్ LTMC we can migrate data non-SAP to SAP. కిందకి రండి. 6th పాయింట్ చూడండి. ఇది ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తాము డేటా మైగ్రేషన్ చేయడానికి. S/4HANA అయితే LTMC ఉపయోగిస్తాం, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఈసీసీ S/4HANA రెండు సేమ్ అండి. LSMW ఎలా ఉంటుందో LTMC కూడా అలాగే ఉంటుంది, పెద్దగా చేంజెస్ ఏం లేవు. 99%.
With help of LTMC, we can migrate the data non-SAP to SAP in S4HANA version. ECC లో LSMW వాడతాము, డేటా మైగ్రేషన్ కి S4HANA లో LTMC ఉపయోగిస్తాం. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. ECC లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇది ఇంపార్టెంట్ అండి, టైం పాస్ కోసం చెప్పేది కాదు. మ్యాండేటరీ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4HANA? మ్యాండేటరీ క్వశ్చన్ చూడండి. ECC లో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ లో స్టోర్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను ఇమేజ్ ఒక డయాగ్రామ్ కూడా చూపించాను. ECC లో డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4HANA లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC డేటా స్టోర్డ్ రోస్ వైజ్, S4HANA డేటా స్టోర్డ్ కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S4HANA. ఓకేనా? నెక్స్ట్ చూడండి 8th పాయింట్ చూడండి. 8th పాయింట్ చూడండి. సో ECC డేటా అనేది యాక్చువల్ గా ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్ అనేది యాక్చువల్గా ఎవరికైనా డేటా ఎలా స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. ల్యాప్టాప్స్ అయితే, మొబైల్స్ అయితే చిప్స్ లో స్టోర్ అవుతుంది. ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు, అంటే కామన్ గా యూజ్ చేసేటటువంటి డేటాబేస్. దిస్ ఇస్ కాల్డ్ ట్రెడిషనల్ డేటాబేస్. హార్డ్ డిస్క్స్ లేదంటే ఫ్లాపీస్ అనేవి ఓల్డెన్ డేస్ లో, ఫ్లాపీస్ అండ్ CD డ్రైవ్స్ అవి లేవనుకోండి, చెప్తున్నాను జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. డేటా అనేది ECC లో ఎలా స్టోర్ అవుతుంది? ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్స్, తర్వాత హార్డ్ డిస్క్స్ అవ్వచ్చు, లేదంటే చిప్స్ అవ్వచ్చు, మెమరీ కార్డ్స్ అవ్వచ్చు, ఇట్లా ట్రెడిషనల్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ECC అంతా కూడా. HANA డేటాబేస్ అంతా కూడా ర్యామ్ డేటాబేస్. ఎందువల్ల HANA ఇప్పుడు S4HANA అంత స్పీడ్ గా ఉంటుంది? ఇది సపరేట్ టెక్నాలజీ, ర్యామ్ డేటాబేస్ ని ఉపయోగిస్తారు. ర్యామ్ డేటాబేస్ అంటే ఇక్కడ హార్డ్ డిస్క్స్ అవేమి ఉండవు, ర్యామ్ డేటాబేస్ అంటారు. మీకు ఇమేజ్ ఇస్తాను, చూద్దాం తర్వాత. ర్యామ్ డేటాబేస్ అన్నమాట. ECC అంతా కూడా ట్రెడిషనల్ డేటాబేస్. S4HANA అంతా కూడా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఏ డేటాబేస్ ఉపయోగిస్తారు? ర్యామ్ డేటాబేస్ ని ఉపయోగిస్తారు. ECC కి HANA కి డిఫరెన్సెస్ అన్నమాట. ECC అయితే ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్స్, మెమరీ కార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లా అనుకోవచ్చు, పెన్ డ్రైవ్స్ అట్లా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే S4HANA కి HANA డేటాబేస్, S4HANA కి ర్యామ్ డేటాబేస్ ఉపయోగిస్తారు. ర్యామ్ డేటాబేస్ అంటారు. 8th పాయింట్. నెక్స్ట్ 9th పాయింట్. 9th పాయింట్ చూడండి. ECC లో మనం ఎలా స్టోర్ అవుతాం? ECC లో మనం ఎలా లాగిన్ అవుతాము? గ్రాఫికల్ యూజర్ ద్వారా లాగిన్ అవుతాం. అంటే ECC లాగిన్ ప్యాడ్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ECC లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి లాగిన్ చేస్తాం. ఓకే, లాగిన్ ప్యాడ్ పైన క్లిక్ చేసి లాగిన్ చేస్తాం. S4HANA లో ఎట్లా లాగిన్ చేస్తాము? S4HANA లో ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. ECC కి HANA కి డిఫరెన్సెస్ అది. ECC లో గ్రాఫికల్ యూజర్ ఫేస్ లేదా లాగిన్ ప్యాడ్ ద్వారా మనం లాగిన్ చేస్తాం. S4HANA ఏంటి? ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ చేస్తాం. క్లియర్ కదా? తర్వాత చూడండి, ECC లో మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తుంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఇది చెప్పకండి, లాస్ట్ లో చెప్పండి, కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. 10th పాయింట్ చూడండి. ECC లో మనకి GL క్రియేషన్, GL లెవెల్లో డిఫరెన్సెస్ అడిగితే చెప్పండి. GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, తెలుసు కదా. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు ఉపయోగపడుతుంది? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL3N, FBL5N, FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ లో డేటా రిఫ్లెక్ట్ అవ్వాలంటే GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ECC సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది తీసుకోవాలి. In ECC we have line item display is mandatory. At the time of GL account creation we must activate the line item display functionality అన్నాడు. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి ECC లో. S4HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది.
సో ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది మ్యాండేటరీగా యాక్టివేట్ చేస్తేనే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది యాక్టివేట్ అవుతుంది. అలా S4 HANAలో ఈ ఆప్షనే లేదు, యాక్సెస్ అన్నమాట. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈసీసీ అయితే మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. క్లియర్ కదా? క్లియరా కదా? ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వీటిలో మినిమం 5 to 6 పాయింట్స్ అడిగినప్పుడు చెప్పండి, మర్చిపోకండి. ఓకేనా? ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. విచ్ ఫార్మాట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబిఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్? ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఇది కొంతమంది చెప్పలేకపోతున్నారు, అందుకే చెప్తున్నాను. ఈ పాయింట్ ఇక్కడ యాడ్ చేశాను. ఈబిఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది S4 HANAలో, ఈసీసీలో కూడా ఉంది. చూడండి, ఈబిఆర్ఎస్ చేసే టైంలో, ఈబిఆర్ఎస్ అంటే మీనింగ్ ఏంటి? బై మంత్ ఎండ్. ఈబిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి. బై మంత్ ఎండ్ ఆర్ ఇయర్ ఎండ్, డే ఎండ్ కి బోత్ రెండు వైపులా కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. సో ఇలా ఈక్వల్ గా ఉండటానికి బ్యాంకర్ ఏం చేస్తారంటే ఒక ఫార్మేట్ ఇస్తాడు. ఆ డేటాని మనం SAP లోకి అప్లోడ్ చేస్తాం. దీని ఏమంటారంటే MT940 ఫార్మేట్ అంటారు. విచ్ ఫార్మేట్, యాక్చువల్లీ ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఇన్ ఈబిఆర్ఎస్ అంటే MT940 ఫార్మేట్ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. MT940 ఫార్మేట్ ఈబిఆర్ఎస్ స్టేట్మెంట్. MT940 అంటే బ్యాంకర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ లో ఏమేమి ఉంటాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇట్లా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఫైల్ ని SAP లోకి అప్లోడ్ చేస్తాం. అంటే వాళ్ళది మనది ఈక్వల్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే MT940 ఫార్మేట్ అంటారు. విచ్ ఫార్మేట్ యు ఆర్ యూజింగ్ ఈబిఆర్ఎస్, ఏ ఫార్మేట్ ఉపయోగిస్తారో అని అడుగుతారు. దీన్ని ఏమంటారు? MT940 ఫార్మేట్ అంటారు. MT940 ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. MT940 ఫార్మేట్ అనేది ఉపయోగిస్తారు. మేజర్ డిఫరెన్సెస్ ఏంటి హనాకి ఈసీసీకి? యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ గా చాలా డిఫరెన్సెస్ ఉంది. ఎందువల్ల డేటాబేస్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఒక ఇమేజ్ ఉంది చూడండి, ఇక్కడ చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా మనకి సిస్టమ్ లో ఎలా ఉంటుంది? సిపియూ ఉంటుంది. ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి, సిపియూ ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ అంటే యాక్చువల్ కీబోర్డ్ ఉంటుంది. కీబోర్డ్ నుంచి మనం ఏ కమాండ్ ఇచ్చినా సరే సిపియూకి వెళ్తుంది. ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ లో డేటా అంతా స్టోర్ అవుతుంది. ఇది మేజర్ స్ట్రక్చర్. ఓకేనా? ఇది మేజర్ గా ఇలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్ డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్ లెఫ్ట్ సైడ్ ఏమో చూడండి, హార్డ్ డిస్క్. ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. దీన్ని ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. మీకు బ్యాకప్ రావాలన్నా కూడా మీరు కీబోర్డ్ ద్వారా ఒక కమాండింగ్ ఇస్తే కంప్యూటర్ కి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కి వెళ్తుంది. ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ ద్వారా వచ్చి పిక్ చేయాలి. అంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీరు కీబోర్డ్ లో మీరు ఏదైనా కమాండింగ్ ఇచ్చారు కీబోర్డ్ ద్వారా, ఓకేనా? ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ ర్యామ్ ని బేస్ గా చేసుకుని హార్డ్ డిస్క్ నుండి డేటా పిక్ అవ్వాలి. సో S4 HANAలో ఈ హార్డ్ డిస్క్ అనేది లేదు, హార్డ్ డిస్క్ టెక్నాలజీ అనేది లేదు. ఏముంటది? డైరెక్ట్ గా ర్యామ్ అనమాట. HANA డేటాబేస్ స్టోర్డ్ డేటా ఇన్ ర్యామ్. HANA డేటాబేస్ ఎంత ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ డేటాబేస్ అంతా కూడా, HANA డేటాబేస్ అంతా కూడా ర్యామ్ లో స్టోర్ అవుతుంది. అందువల్ల అంత స్పీడ్ గా ఉంటుంది. మీకు సిడీస్ ఐడియా ఉందా? సిడి అంటారు, సిడీస్ ఉండే ఓల్డెన్ డేస్ లో. అది ఎలా ఉంటుంది? చాలా రౌండ్ గా ఉంటుంది. అది ల్యాప్టాప్ లో పెడితే రౌండ్ గా తిరుగుతూ, అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ లో చూడండి సిడి ఎలా ఉంటుందో. చాలా స్లోగా ఉంటుంది. బ్యాకప్ అంతా కూడా ఫ్లాపీస్ అనేవి ఉండేవి, అవి కూడా అంతే, చాలా స్లోగా ఉంటుంది డేటా అంతా కూడా.
పిక్ అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ వచ్చినాయి, వీటిలో కూడా ఎస్ఎస్డి ఉంటుంది. ఎస్ఎస్డి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఎస్డి సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. హెచ్డిడి హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. ఇట్లా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో వాటిలో చాలా స్లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? ర్యామ్ డేటాబేస్ వల్ల మనకి డేటా అనేది ఫాస్ట్ గా ఉంటుంది S4 హనాలో. అందువల్ల దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ర్యామ్ బేస్డ్ డేటాబేస్ అంతా కూడా. హనా డేటాబేస్ స్టోర్స్ ర్యామ్ డేటాబేస్, ర్యామ్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తుంది. అందువల్ల ఫాస్ట్ గా ఉంటుంది. హార్డ్ డిస్క్ కాన్సెప్ట్ అనేది లేదు, ట్రెడిషనల్ డేటాబేస్ అనేది లేదు. ఈసీసీలో ఉంది ట్రెడిషనల్ డేటాబేస్. S4 హనాలో ట్రెడిషనల్ డేటాబేస్ సిస్టమ్ లేదు, ర్యామ్ బేస్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. అందువల్ల హనా అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. అలాగే రీడ్ అవటం కూడా ఎలా ఉంటుంది? కాలమ్స్ వైజ్ గా రీడ్ అవుతుంది. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఈసీసీలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. చూడండి, రోస్ ఈసీసీ పైన ఉంది, రోస్ వైజ్ గా. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు. సో 1 lakh రోస్ ఉంటాయి లెఫ్ట్ నుండి రైట్ కి. అంటే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి సిస్టమ్ అనేది. హనాలో అలా కాదు, కాలమ్స్ డేటాబేస్ అంటే పై నుండి కిందకి అనమాట. మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసినా ఇప్పుడు మామూలుగా టోటల్గా ఎన్ని ఉంటాయి? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఒక 10 ఉన్నాయి అనుకోండి, 10 to 30 40 100 అనుకుందాం. లెఫ్ట్ నుండి రైట్ కి 100 ఉన్నాయి. బట్ రీడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? టాప్ నుండి బాటమ్ కి, పై నుండి కిందకు వస్తుంది. అంటే మీరు 1 lakh ట్రాన్సాక్షన్ చేసినా 100 టైమ్స్ మాత్రమే రీడ్ అవుతుంది. అందువల్ల హనా డేటాబేస్ అనేది చాలా ప్రాపర్ గా ఉంటుంది, స్పీడ్ గా పనిచేస్తుంది. ఈసీసీ డేటా అంతా రోస్ వైజ్ గా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. హనా అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డెమో సర్వర్ మాత్రం చాలా స్లో ఉంటుంది. హనా డేటాబేస్ మేజర్ హనాలో ఎందుకు చెప్పట్లేదంటే చాలా స్లో ఉంటుంది హనాది సర్వర్, కానీ ప్రాజెక్ట్స్ లో మాత్రం చాలా స్పీడ్ గా ఉంటుంది. అందువల్ల దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అని చెప్తారు హనా గురించి. ఓకేనా? వన్ మినిట్, మీకు ఇంకొక ఇమేజ్ ఇస్తాను చూడండి. మీకు డేటాబేస్ ఐడియా ఉంది. డేటాబేస్ అంతా కూడా డేటా ఎలా స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్ లో ఉంది చూడండి. చూడండి, ఇక్కడ ఒకవైపు ఏముంది? హార్డ్ డిస్క్ ఉంది. హెచ్డిడి అంటారు కదా, హార్డ్ డిస్క్ డేటాబేస్ అంటారు. ఇది ఇప్పుడు యాక్చువల్ లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాపీ టైప్ అని చూసారా, రౌండ్ గా ఉంది చూసారా? ఇవి చాలా తక్కువ. మీ ల్యాప్టాప్ పర్చేస్ చేశారనుకోండి, హెచ్డిడి ల్యాప్టాప్ అనేది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందువల్ల? ఇది చాలా స్లో ఉంటుంది. అదే కనుక మీరు ఎస్ఎస్డి కొన్నారనుకోండి, సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్ అంటారు. అంటే ఒక చిప్ టైప్ ఉంటుంది డేటాబేస్ అనమాట. అంటే హనా ఇది ఇక్కడ జస్ట్ ఇది రాంగ్ ఉంది, ఇమేజ్ రాంగ్ ఉంది. హనాలో యూజ్ చేయరు, బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. డేటాబేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ గా ఉంది, సిడి టైప్ ఉంది. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎందువల్ల స్లోగా ఉంటుంది. తర్వాత ఎస్ఎస్డి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల? ఇది కొంచెం బూస్టింగ్ అనేది స్పీడ్ గా ఉంటుంది. దీని తర్వాత S4 హనాలో ఏం ఉపయోగిస్తున్నారు? ర్యామ్ డేటాబేస్ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ S4 హనా ర్యామ్ అనగా అది రాంగ్. అది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో డేటాబేస్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హార్డ్ డిస్క్ లో, ఫ్లాపీస్ లో, లేదంటే ఎస్ఎస్డి సాలిడ్ స్టార్టెడ్ డ్రైవ్స్ లో ఇలా స్టోర్ అవుతుంది అనమాట. S4 హనాలో ఇదేం లేదు, ఈ టెక్నాలజీ కాదు. S4 హనాలో ర్యామ్ బేస్డ్ డేటా సిస్టమ్ అనేది ఉపయోగించారు. అందువల్ల S4 హనా అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది కంపారిజన్ ఈసీసీతో పోల్చుకుంటే. ఈ అట్లీస్ట్ నేను 10 పాయింట్స్ చెప్పాను మీకు. 10 పాయింట్స్ లో అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ అన్నా గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏ పాయింట్ ఆ పాయింట్ చెప్పగలగాలి. డిఫరెన్సెస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ టక చెప్పగలగాలి. ఆ పాయింట్స్ అని చెప్తేనే మీరు సెలెక్ట్ అవుతారు, లేకపోతే అవ్వరు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో షీట్ ఇస్తాను చూడండి.
SAP మెథడాలజీ, ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాం ఇంప్లిమెంటేషన్ లో? SAP మెథడాలజీ. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం, తెలుసు కదా మీకు. తర్వాత చూడండి, ఇక్కడ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు, జస్ట్ ఒకసారి చదవండి అంతే, ఇంకా అవసరం నేను చెప్పిన పాయింట్స్ అనేది సరిపోతుంది. ఇంకొక షీట్ ఉంది చూడండి, S/4HANA చేంజెస్ ఎలా ఉన్నాయి, జస్ట్ ఒకసారి చదివి వదిలేయండి, అవసరం లేదు. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది కాదు ఆన్సర్, ఇది కూడా చదవండి, నో ఇష్యూ. 1 minute. సో ఇది పీపీటీ ప్రెజెంటేషన్ టైప్ ఉంది కదా, ఇది కూడా చదవండి, నో ఇష్యూ. 1 minute. ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, ఇంకొక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తారా? చూడండి, ఈసీసీకి హనాకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవి చదవండి, జస్ట్ ఒకసారి చదవండి, అవసరం లేదు, సరిపోతుంది, ఇంకేమన్నా. నేను చెప్పినవి మ్యాండేటరీ అండి, ఇది అడిషనల్ నాలెడ్జ్, మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ పర్పస్ అన్నమాట. నేను చెప్పినవన్నీ మ్యాండేటరీ, ఆ పాయింట్స్ ఒక 10 పాయింట్స్ చెప్పాను కదా, అవన్నీ మ్యాండేటరీగా నేర్చుకోండి. మిగతావన్నీ కూడా ఇప్పుడు నేను మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను, జస్ట్ రఫ్ గా చదవండి చాలు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈసీసీకి హనాకి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది అంతే, ఇంకేమవుతుంది. ఇంతకు మించి డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, మీకు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయిపోయింది, టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి రేపు ఏంటి క్లాస్ పెడదామా, వద్దా, అన్ని చేద్దామా రేపు, ఎట్లా? కండక్ట్ చేద్దాం సార్, క్లాస్ రన్ చేద్దాం సార్. ఓకే, రేపు జాయిన్ అవ్వండి, చూద్దాం, మనకి టైం ఉంటే రేపు, నాకు వేరే వర్క్ ఉంది. సరే, మీరైతే రేపు జాయిన్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాబాయ్. రేపు జాయిన్ అవ్వండి. అలాగే కొంతమంది ఉన్నారు ఫీజు పే చేయాల్సిన వాళ్ళు, పేమెంట్స్ క్లియర్ చేయండి, చేస్తున్నారు 1 by 1, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. కొంతమంది ఒక 6 to 7 members ఉన్నారు, మేబీ పేమెంట్స్ అన్ని క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.